ముందుగా దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మరొక సంవత్సరం మనకి స్త్రీల క్రిస్మస్ జరుపుకోవడానికి గొప్ప హృదయ తెలియజేసి ఈరోజు సందేశం ఇవ్వడానికి మన పాస్టర్ గారు వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డివాన్స్ మరి మోజెస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే మరి పెద్దలు విజయ్ కుమార్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రవీణ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవానికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నానండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనల్ని అందరినీ మరి ఒక్కసారి దేవుడి సజీవ లెక్కల్లో ఉంచి 2020 సంవత్సర చివరాంతంలో మరి స్త్రీల క్రిస్మస్ జరుపుకోవడానికి దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి యొక్క కార్యక్రమం మరి ఆహ్వానం పలికిన అలీక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. ప్రారంభ ప్రార్థనగా మన మధ్యనున్న శారదా మోజెస్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడకు దేవ, సర్వాధికారివైన దేవ, నీకే వేలాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి దేవ, ఇంతవరకు నీ రెక్కలైనా భద్రపరుచుకుని ప్రభానైనా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభా తండ్రి నీ దయతోనూ నీ కృపతోనూ తండ్రి నేనైనా తండ్రి కను దృష్టితో తండ్రినైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచుకుని ప్రభా నాయన తండ్రి ఈ దినమునైనా స్త్రీల సమాజంగా మేము కూడుకుని ప్రభా స్త్రీల క్రిస్మస్ చేసుకోవడానికి ఇచ్చిన సమయము అవకాశమును బట్టి నీకు వేలాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. దినములు చెడ్డవి గనక సద్వినియోగం చేసుకోమని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. దినములు చెడ్డమైనప్పుడు కూడా ప్రభా మా మీద కృప చూపుచు ప్రభా నిరంతరమునైనా తండ్రి నేను నిరక్షణ మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవానికే వందనములు ప్రభా. సర్వశక్తిమంతుడకు దేవానికే వందనములు ప్రభా. తండ్రి ఇదిగోనైనా కూడి వచ్చిన ప్రతి బిడ్డను నైనా ఒకసారి దర్శించండి ప్రభా తండ్రి. ఎందు నిమిత్తమే మేమందరం నైనా తండ్రి నీ సన్నిధానంలో కూడుకుని ఉన్నాము మనైనా మనకి సమస్తమునైనా తండ్రి నీకు తెలిసిన దేవుడివి ప్రభా తండ్రి. ఇదిగోనైనా సంవత్సరం చివరిలో ఉన్నాం ప్రభా. నీ దయా కిరీటం మాకు అనుగ్రహిస్తున్న దేవానికే వందనాలు ప్రభా. రాబో సంవత్సరంలో కూడా తండ్రి మాకు ఇలాంటి దయా కిరీటంలో మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఈ దినము చూడలేని వారు ఉన్నారు, ఆకుల వలె రాలిపోయి ప్రభానైనా తండ్రి తండ్రి ఉన్నటువంటి వారి కన్నా మేము ఎంతోనైనా తండ్రి యోగ్యులము అయినా కాదు కానీ ప్రభానైనా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి తండ్రి ఇదిగోనైనా తండ్రి దేవానైనా తండ్రి నైనా మరి పాటల ద్వారా మహింపరుచుకున్నావు తండ్రి. తండ్రి నైనా దాసుడినైనా తండ్రి వాక్యం ఎత్తబోతుండగా నీ కృప చూపించండి ప్రభా. నూతన ఆత్మను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, నిండారులా ఆశీర్వదించండి ప్రభా. చేయబోయే ఈవెంట్స్ అన్నింటిలో ప్రభా నీవు తోడుగా ఉండండి ప్రభా తండ్రి. మంచి జ్ఞానంతో నింపి ప్రభా నైనా బిడ్డలనైనా తండ్రి నైనా చేస్తున్న ఈవెంట్స్లో నైనా సహాయం దయచేయమని తండ్రి. త్వరగా నేను రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం దయచేయమని ఇచ్చిన ప్రార్థన సన్నిధానంకు చేర్చుకోమని నజరేయుడైన స్వామి పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 122వ పాట మనందరికీ తెలిసిన పాట పాడుకుందామండి. లాలి లాలి లాలమ్మ లాలి అనే పాట మనందరం కలిసి పాడుకుందాం.
ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 122వ పాట. లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అని పాడరే బాలయేసునకు, లాలి పరలోక దేవుని తనయుడోయమ్మా, పరలోక దేవుని తనయుడోయమ్మా, ఉడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా, లాలి ఇహ పరాదుల కర్త ఈతడో యమ్మా, ఇహ పరాదుల కర్త ఈతడో యమ్మా, మహిపాలనము చేయు మహితుడో యమ్మా, లాలి ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆదాము దోషమున కత్తుపడెనమ్మా, లాలి నరగొర్రెల మంద కాపరో యమ్మా, నరగొర్రెల మంద కాపరో యమ్మా, గొరియల ప్రాణంబు క్రీస్తు దానమ్మా, లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అని పాడరే బాలయేసునకు, లాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదువుకుందాం అండి. బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు మన మధ్యనున్న లింగాల రాణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఈ రోజుకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చదువుకుందామండి. మిద్యాను దినమున జరిగినట్టు దాన్ని బరువుకాడిని నీవు విసిరి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విసిరి ఉన్నావు, యుద్ధపు సందడి చేయు యోధులందరినీ జోళ్లను రక్తముతో పొరులింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను,
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతిమంతులను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడు అయి రాజ్యం పాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వదించునుగా. రాణి గారికి వారి స్పెట్స్ తెచ్చుకోలేదండి, లేకపోతే చక్కగా చదువుతారు ఆవిడ. ఇంకొక వాక్య భాగం చదువుకుందాం అండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 32 వచనాలు మన మధ్యనున్న ఏమునా వచ్చి చరిత్ర వినిపిస్తుంది. ఈ ప్రత్యేక దినముకే ఏర్పాటు చేయబడిన 2వ వాక్య భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 32 వరకు చదువుకుందామండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలీలీలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కొని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుని వాక్యం దీవించునుగా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుండి 25 వచనాలు మన మధ్యనున్న సత్య వచ్చి చదివి వినిపిస్తుంది. వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు చదువుకుందామండి. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యవైన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధత వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో, కన్యక గర్భవతివై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు యేసును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని, ప్రభువా, దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారుని యేసు అను పేరు పెట్టెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మరి వాక్యానికి ముందుగా సరిత వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వలోకాధికారి, నీ ఘనమైన నామను బట్టి వేలాది వందనాల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము ఇట్టి రీతిగా కూడి ఉన్నామంటే అది నీవు ఇచ్చిన భాగ్యమని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ పండుగ సమయంలో ప్రభా, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా, మేము ప్రత్యేకించి హ్యూమన్స్ క్రిస్మస్ని చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతోమందికి ఇటువంటిది స్థితి లేదు ప్రవ్వా. ఎన్నో చర్చలు మూతబడి ఉన్నాయి, కానీ ప్రవ్వా, మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఇతర ఘనతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. గడిచిన కార్యక్రమాలన్నింటిలోనే మీరుండి నడిపించారు ప్రవ్వా. అందుని బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రవ్వా, జరగవలసిన కార్యక్రమంలో ప్రభా మీరు తోడుగా ఉండే ప్రభా, ఆది నుంచి అంతవరకు ప్రభా అందరూ ప్రభా
సఖ్యతతో ఉండి ప్రభా చక్కగా ప్రభు ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళేంత వరకు నీ కృపా కనికరం మా మీద ఉంచమని పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యాన్ని అందించవలసిందిగా పాస్టర్ గారికి అందజేస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరోసారి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ మరి ఈ సమయంలో దేవునికి నాకు నిండు వందనాలు తెలియజేస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి పాస్టర్ అమ్మ గారు, అదేవిధంగా పెద్దలైనటువంటి విజయ్ కుమార్ గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా మన పెద్దల మోజస్ గారు, మరి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, విశ్వాసులకి, స్త్రీ తల్లులకు అందరికి కూడా మరి సంఘ కార్యవర్గం అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సాయంకాల శుభాలు తెలియజేస్తుంటున్నానండి. మరి సమయంలో మనం ఊహించినటువంటిదే ఇక్కడ తప్పని పరిస్థితుల్లో మరి స్త్రీలు పాపం చాలాసేపు వాళ్ళు ప్రాక్టీస్ అయ్యారు. మనకు వచ్చిన సమస్య ఏమిటంటే అన్ని ఈవెంట్స్ కంటిన్యూగా రావడం వలన మరి ప్రాక్టీసులు చేయడం, ఒక పక్క సండే స్కూలు, ఒక పక్క విమెన్, ఇలాగ ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రాక్టీసులు చేసేటప్పుడు కాస్త వారికి ఆలస్యం అవుతున్న కారణం చేత మనం స్టార్ట్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది. అయితే మరి సండే స్కూల్లో నేను మాట్లాడేటప్పటికి 9 అయింది, కానీ ఈరోజు కొంచెం 10 నిమిషాలు తక్కువ అయింది. అందుకు సంతోషించాలి. సరే దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరి కొద్దిసేపు మాత్రం నేను మాట్లాడతాను. దేవుని యొక్క వాక్యం దయచేసి వాక్యం వైపు మీ యొక్క దృష్టిని మరల్చవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. మరి యొక్క పండగ సీజన్లో, ఈ క్రిస్మస్ సీజన్లో మనకి లాస్ట్ ఈవెంట్ ఇది. స్త్రీల ఈవెంట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈవెంట్. మరి ఈ ఈవెంట్లో మరి స్త్రీలు అనగానే మరి క్రిస్మస్లో మనం ముందుగా జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తి మరియమ్మ. మరి వారిని ఉద్దేశించి ఒక్క మాట నేను క్లుప్తముగా నేను చెప్పి ముగించాలని నేను ఆశపడుతుంటున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూమి మీదకి రావడానికి దేవుడు అనాది సంకల్పమై ఉన్నది. ఆ సంకల్పంలోనే భాగంగానే మరి మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు చూడాల్సిన విషయం ఏంటంటే, మనం మరియమ్మని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, మరియమ్మ ఆవిడ పవిత్రంగా జీవించింది అన్నంత మాత్రాన ఆమెలో ఏ విధమైన డిఫెక్ట్స్ లేవు అని కాదు అర్థం. ఒకవేళ ఆమె యేసుక్రీస్తు ప్రభువు లాంటి వారైతే ఆమె ఒక దేవతగా కొలవబడేది. కానీ మరియమ్మ మామూలుగా మానవ జీవితం జీవించింది. అయితే మానవ జీవితంలో ఒక ఉత్తమమైనటువంటి జీవితం జీవించింది. మనిషిగా ఆవిడ జీవించారు కాబట్టి కాస్త కోస్తూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, డిఫెక్ట్స్ ఉండొచ్చు ఆవిడకి. అయితే మరి ఎందుకు ఆవిడ చూస్ చేసుకొనబడిందంటే, మొట్టమొదటి విషయంగా మనం చెప్పుకోగలిగితే ఆమె దేవుని యొక్క కృప పొందుకుంది. అందుకనే 1వ అధ్యాయము 30వ వచనంలో మరి దేవుని వలన నీవు కృప పొందితివి అనేటువంటి విషయం లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మరి దేవదూత మరియమ్మతో చెప్పినట్లుగా మనము చూస్తాం. కృప ద్వారా ఆమె మరి ఎన్నిక చేయబడింది అని మనం చెప్పగలుగుతాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత ఆమెకి కూడా పిల్లలు పుట్టారు, 4 బిడ్డలు. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 54, 55 వచనాలు కానీ మనం చూసినట్లయితే అందులో యోసేపు, యాకోబు, జేమ్స్, జోసెఫ్ అండ్ జూదాస్, తర్వాత సైమన్, ఈ 4 కూడా మరి మరియమ్మకి పుట్టినట్లు, ఆ తర్వాత కింద వచనంలో కూడా వారికి అక్క చెల్లెండ్రు కూడా యేసుక్రీస్తు వారికి, అంటే మరి మరియమ్మకి ఆడపిల్లలు కూడా పుట్టినట్లుగా మనకి చూస్తాం. ఒక సామాన్యమైనటువంటి ఒక మానవ జీవితం ఆమె జీవించింది. ఎందుకంటే ఆమె మానవురాలు. అంత మానవురాలు అయినప్పుడు కూడా దేవుని కనేటువంటి భాగ్యం ఆవిడకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఆమె దేవుని వలన కృప పొందింది అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట జ్ఞాపకం చేయడం కారణం ఏంటంటే, సంఘంలో స్త్రీలు దేవుని వల్ల కృప పొందారు. అంటే దేవుని పరిచయం చేయడానికి దేవుని కృప ఇచ్చాడు. ఆ కృపను చక్కగా వినియోగించుకోవాలి.
మరియమ్మకు దేవుడిచ్చినటువంటి కృపను చక్కగా ఆమె వినియోగించుకుంది. అలాగే సంఘంలో ఈ రోజున మరియను సంఘానికి రిలేట్ చేస్తూ ఈ మాటలు చెప్తున్నాను. మరియకి ఇవ్వబడినటువంటి చక్కటి కృపను తను చక్కగా సద్వినియోగం చేసుకుంది. అది మనం గుర్తించాల్సిన విషయం. ఈ రోజున స్త్రీలు వారికి పరిచయం చేయడానికి, ప్రత్యేకంగా ఆరాధన చేయడానికి దేవుడు తన కృప చూపించాడు. ఎంత కృప చూపించాడంటే, పురుషులైనటువంటి వారు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు, పురుషులైనటువంటి వారు డ్యూటీస్కి వెళ్తారు. అంటే ఇన్ జనరల్గా ఈ రోజున స్త్రీలు కూడా డ్యూటీస్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇన్ జనరల్గా పురుషులైనటువంటి వారు ఉద్యోగాలకు వెళ్తారు లేదా వ్యవసాయాలకు వెళ్తారు. మరి స్త్రీలు ఎక్కువగా మరి హౌస్ వైఫ్స్ మనం చూస్తాం. మరి వారు చక్కగా దేవుని ఆరాధించుకుంటూ చక్కటి అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి అది కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే స్త్రీలకి పరిచయం చేసేటువంటి ఒక చక్కటి భాగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మరి ఆ భాగ్యం, అది ఒక భాగ్యంగా తలంచాలి. మరియా నేను గొప్పదాన్ని, చాలామంది కంటే నేను గొప్పదాన్ని, లేకపోతే అనేకుల కంటే నేను చాలా పవిత్రురాలని అని ఎప్పుడు కూడా భావించలేదు. దేవుడు తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను అని ఆమె మరి యొక్క లూకా సువార్తలో మనం చూసినప్పుడు మరి ఎలిజబెత్ అన్నటువంటి మాటలకు మరియా ప్రతిస్పందిస్తూ చెప్పేటువంటి మాటల్లో దేవుడు తన దాసురాలి యొక్క దీనస్థితిని చూచి కటాక్షించాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అది నా గొప్పతనం కాదు కానీ దేవుని గొప్పతనం, అది నాకు భాగ్యంగా ఇవ్వబడింది అని మరియమ్మ చెప్పడం మనము చూస్తాం. సరే, దేవుడే ఆమెను ఎందుకు డైరెక్ట్గా దర్శించాడు అని మనం చూస్తే, సర్వసాధారణంగా దేవుడు దర్శించేటప్పుడు ప్రవక్తల ద్వారా లేదా యాజకుల ద్వారా, దేవుని ఏర్పాటు చేసుకునేటువంటి దేవుని సేవకుల ద్వారా మరి దర్శించేటువంటి వాడు. మరియ కాలం నాటికి లేదా జకర్య కాలం నాటికి దేవుని దూత కనబడడం అంటే ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. జకర్య అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత దేవదూత కనబడేసరికి ఒక్కసారికి స్టన్ అయిపోతాడు, ఆశ్చర్యపడిపోతాడు, భయపడిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరియమ్మకు డైరెక్ట్గా దేవుని దూత కనబడడం అర్థం ఏంటంటే దేవుడు కనబడినట్టు అనమాట. దేవుని దూత డైరెక్ట్గా కనబడేసరికి ఆమె ఒక భయకంపితురాలు అవుతుంది. అప్పుడు చెప్తాడు, భయపడొద్దని చెప్తాడు. ఆ దేవదూత డైరెక్ట్గా దేవుడు దర్శించడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు ధైర్యమును కలిగించడానికి. ఏమిటి ధైర్యం కలిగించడానికి? నువ్వు ఇంకా పెళ్లి కాలేదు, ఆమె కన్యకను ఉంది, నువ్వు పెళ్లి కాలేదు, ప్రదానం చేయబడింది, కానీ ఆమె గర్భవతి కాబోతుంది. ఈ పరిస్థితుల్ని తట్టుకోవడానికి, శక్తి పొందుకోవడానికి డైరెక్ట్గా దేవుడే దేవదూతను పంపించాడు, ఆకాశం నుండి దేవదూతను పంపించాడు. అందుకు మొట్టమొదటి విషయం. రెండవది ఏమిటంటే, తనను అప్రమత్తం చేయడం కోసం, మరియను అప్రమత్తం చేయడం కోసం దేవుని దూతను పంపించాడు. ఏంటి అప్రమత్తం చేయాలి? కన్య అయినటువంటి మరియా, ఇదిగో నీవు ప్రదానం చేయబడ్డావు. ప్రదానం అంటే ఆల్మోస్ట్ యూదుల సాంప్రదాయంలో వివాహంతో సమానం అది. కానీ అప్పటికి ఇంకా నేను పురుషుని ఎరిగిన దానిని అని అంటది కన్య మరియమ్మ. పురుషుని ఎరిగినటువంటి స్థితిలో ఆమె ఉంది. మొట్టమొదటిది ఆమెను ధైర్యపరచడానికి. రెండవది ఏమిటంటే, ఆమెకు అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఏంటంటే, నువ్వు జాగ్రత్త, పరిశుద్ధాత్మను గర్భవతి కాబోతున్నావు అంటే అర్థం ఏంటి? గర్భంలో పడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 9 నెలలు నిండే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా హోలీగా ఉండాలి, చాలా జాగ్రత్త, అంటే ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయంగా చాలా బలంగా ఉండాలి. ఏ మాత్రం కూడా డీవియేట్ అవ్వడానికి అవకాశము లేదు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఒక విధంగా ఒక విధమైనటువంటి కంఫర్ట్తో పాటు ఒక విధమైన వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఏంటంటే, ఆమె పరిశుద్ధాత్మను గర్భం ధరించింది అంటే లోపల ఉన్నటువంటి వాడు పరిశుద్ధుని గర్భంలో మోసేటువంటి నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఒకసారి మళ్ళా కన్యమరియను చర్చికి రిలేట్ చేస్తూ బాధ్యతలు అప్పగించాడంటే, సంఘం చాలా పరిశుద్ధంగా జీవించాలి. సంఘంలో విశ్వాసులు, ముఖ్యంగా సంఘంలో స్త్రీలు అయినటువంటి వారు, ఎందుకంటే స్త్రీలు సంఘానికే కాదు ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఒక స్త్రీ ఏదేదో మనం ఒక పురాణాల్లో చూస్తాం, మయసభలో ఆమె నవ్విందని చెప్పేసి మొత్తం రాజ్యాలు కొట్టేసుకునేటట్లు పరిస్థితులు వచ్చాయి. రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రలు మనం ప్రపంచంలో చూస్తాం.
రాజ్యాలు నిలబడినటువంటి సందర్భాలు కూడా ప్రపంచం చూస్తున్న దానికి స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. అలాగే కన్యమరియ చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా కేర్ఫుల్గా ఉండాలా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని తన గర్భంలో ధరించబోతుంది. ధరించినటువంటి దినం మొదలుకొని ఆమె చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంతవరకు ఏ ఒక్క అపవిత్రమైనటువంటి కార్యాలు ఆమె తలపెట్టలేదు. ఇక ముందు కూడా అలాగనే జీవించాలి. అలాగనే సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా కేర్ఫుల్గా, చాలా హోలీగా, చాలా స్పిరిచువల్గా ఉండాలి. దట్ ఈస్ ద సచ్ అన్ అవేర్నెస్ షుడ్ ఎవ్రీ విమెన్ పోసెస్ ఇన్ ద చర్చ్, బీయింగ్ ఏ పార్టేకర్ ఆఫ్ ద విమెన్ ఫెలోషిప్. మొట్టమొదటిది వారిని ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. రెండవది ఏంటంటే మరియమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే స్త్రీ సరిగా ఉండకపోతే వచ్చేటువంటి నష్టం, అవ్వ చేసినటువంటి పాపం, ఆ తర్వాత ఆదాము చుట్టింది, ఆదాము నుంచి ప్రపంచం అంతటికి చుట్టేది అనేటువంటి విషయాన్ని ఇస్తాను జ్ఞాపకం చేస్తూ, మరి నేను కంక్లూడ్ చేస్తూ, ఖచ్చితంగా కన్యక అయ్య బాబు ఇది కష్టము నా వల్ల కాదు అని తప్పించుకోవడం లేదు. స్త్రీలు అనేటువంటి వారు, కన్యక మరియమ్మ నీకు పరిశుద్ధాత్మ వలన నీకు గర్భం వస్తుంది కాబట్టి ఆ గర్భాన్ని నువ్వు భరించాల్సిందే అని దేవుడు చెప్పినప్పుడు అయ్య బాబు ఇది ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇది నీకు ఆప్షన్ కాదు, ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ బట్ ఇట్స్ అన్ ఆర్డర్. యూ షుడ్ ఆబ్లిజ్ అండ్ యూ షుడ్ ఫాలో ఇట్, యూ షుడ్ పొసెస్ ఇట్, అంతే. ఇంకొక మార్గం లేదు, ఇంకో మాట లేదు. బాబు ఇంకొకరు ఎవరన్నా చూసుకోండి అని చెప్పడానికి అవకాశం లేదు. అలాగే స్త్రీలు కూడా సంఘంలో అయ్య బాబు ఇది నా వల్ల కాదు, నేను ఎలాగైతే ఉండలేని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా భారం మోయాల్సిందే. సంఘంలో స్త్రీలు పరిచర్య భారం మోయాల్సిందే. రెండవది పరిచర్య భారం మోయాలి. రెండవది పరిచర్య భారం మోయేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని చాలా కేర్ఫుల్గా గుర్తుంచుకున్నట్లయితే, ఎందుకంటే విమెన్ ఫెలోషిప్ ఖచ్చితంగా జరగాలి. మరి ఇక మన సంఘంలో ఈ కరోనా టైం మొదలుకొని మనకి సంఘంలో విమెన్ ఫెలోషిప్ అసలు జరగలేదు అసలు. అయితే తర్వాత మనం అన్ని ఈవెంట్స్ని మనం జరుపుకుంటున్నాం. మనం వర్షిప్ జరుపుకుంటున్నాము, తర్వాత సండే స్కూల్ జరుపుకుంటున్నాం. కానీ స్త్రీల పరిచయం అనేటువంటిది జరగటం లేదు. స్త్రీల పరిచయం జరగాలంటే ఖచ్చితంగా స్త్రీలకి ఆ ఆసక్తి, ఆ భారం రావాలి. స్త్రీలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా భారం రావాలి, జరగాలి అనేటువంటి ఒక ఆకాంక్ష కలగాలి. అలా కలిగినప్పుడు స్త్రీల పరిచయాలు జరుగుతాయి. సంఘానికి చాలా బలమైనటువంటి పునాదులు లాంటి వారు స్త్రీలు. మరి సంఘానికి రెండు కళ్ళు లాంటి వారు, ఒకటి సండే స్కూల్ అయితే రెండో కన్ను ఏంటంటే స్త్రీలు. పరిచయాలు చక్కగా మరి జరగడానికి అందరూ కూడా మరి దోహదపడతారని నేను ఆశిస్తూ, అంతేకాకుండా మరి ఈ పరిచయంలో ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపించేటువంటి స్థితి లేకుండా స్త్రీలు చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా, చాలా హోలీగా, కన్యమరి ఎంత హోలీ అయితే ఉండాలో ఆ భారం భరిస్తుంది కాబట్టి చాలా హోలీగా ఉండాలి. హోలీగా ఉండడం అంటే సామాన్యటువంటి విషయం కాదు. మనం ఇంట్లో మాట్లాడుకున్నట్లు ఇక్కడ మాట్లాడటానికి కుదరదు. స్త్రీలు అనేటువంటి వారు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే స్త్రీల నుంచే ప్రతి సమస్య వస్తుంది. చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. చర్చిలో ఉండేటప్పుడు ఎలాగ మాట్లాడాలి, మాట్లాడేటువంటి విధానం ఏంటి, పదజాలం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఎప్పుడైతే ఆ రీతిగా స్త్రీలు ఉండగలుగుతారో సంఘం చాలా బాగుపడుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. మరి స్త్రీలు అనేటువంటి వారు చాలా మంచి పాత్రలు పోషిస్తున్నారు. మీలో మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి ఎబిలిటీ ఉంది, మీరు ఏదైనా చేయగలిగేటువంటి మంచి ధైర్య సాహసాలు మీలో ఉన్నాయి, ఏదైనా సాధించగలిగే సత్తా ఉందనేటువంటి విషయం మరి ఇంతకుముందే నిరూపించారు, ఇప్పుడు నిరూపిస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే సంఘంలో ఏ పనైనా ఎక్కువ చేసేటువంటిది ఎక్కువ స్త్రీలే చేస్తారు. ఇక్కడ చాలా బలంగా దేనికైనా తూకడానికి ముందుకుంటారు. అయితే వీటన్నిటితో పాటుగా కూడా చాలా కేర్ఫుల్నెస్ కూడా, కాస్త అలర్ట్గా ఉండాలి, అవేర్నెస్తో ఉండి చాలా కేర్ఫుల్గా మనల్ని ఎవరు కూడా ఇంకొకరు వేణితి చూపించే పరిస్థితి లేకుండా, స్త్రీలు అంటే ఇక్కడ స్త్రీలను చూసి నేర్చుకోవాలి, సంఘం అంటే ఇక్కడ సంఘాన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ కానీ మనం ఇవ్వగలిగితే ఇంకా అద్భుతమైన రీతిలో ఉంటుంది. విమెన్ ఫెలోషిప్ ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటుందో ఇక సంఘం అత్యద్భుతంగా వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రేమపూర్వకంగా దేవుని యొక్క కృపను బట్టి మరి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణతో చెప్తున్నటువంటి మాటలే. మీరు చేయగలిగేటువంటి మంచి శక్తియుక్తులు ఉన్నాయి, ధైర్య సాహసాలు ఉన్నాయి, ఏదైనా సాధించగలిగేటువంటి సత్తా మీలో ఉంది. మరి దాంతో పాటుగా ఇంకా కొంచెం అవేర్నెస్తో ఉండి మరియమ్మకి ఎలాంటి బాధ్యత అయితే ఇవ్వబడిందో అటువంటి బాధ్యతను మీరు కూడా వహించి కేర్ఫుల్గా ఉంటూ హోలీనెస్ని కాపాడుకోగలిగితే ఖచ్చితంగా
మరి దేవుడిని మీరు గణపరిచేవారు అవుతారు. అత్యద్భుతంగా దేవుని యొక్క మందిరం వర్ధిల్లుతున్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనం వినికిడిలో ఆశీర్వదించి నడిపించగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు మనం వచ్చిన మరి గ్రీటింగ్స్ చెప్పడానికి ఉన్నారండి. మరి క్లుప్తంగా మరి గ్రీటింగ్స్ అందచేయవలసిందిగా మోజెస్ గారిని ఆహ్వానిస్తున్నా అండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కని వాక్యాన్ని, చాలా చక్కని వాక్యం నిజంగా. ఆ కన్య మరియ కృప పొందుకోవడం, ఆ ఒక చిన్న వర్డ్ని పట్టుకొని ఎంత చక్కని మెసేజ్ని మనకి దేవుని సేవకులు మనకి అందించారు. నిజంగా ఎప్పుడు ఇంతకుముందు విని ఉండకపోవచ్చేమో. చక్కని వాక్యాన్ని మనం వినే గొప్ప భాగ్యాన్ని మనం ఈరోజు పొందుకున్నాం. సేవకులకి అలాగే దైవజనరాలు కూడా కొంతపాటి వేదన కూడా ఉంది. అయ్యో, నేను నా యొక్క సర్వీసెస్ని పూర్తిగా నేను నా బిడ్డలకి నేను అందించలేకపోతున్నాను, పరిచర్య నేను చేయలేకపోతున్నాను అనే ఆవేదన ఉంది. ప్రతి శనివారము సంవత్సరం మొత్తం మీద ఆ మందిరానికి వచ్చి ఆ మధ్యాహ్నకాల సమయం, రాత్రికాల సమయంలో గడపడం అంటే ఒక రకమైన ఒక కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా, ఎందుకంటే మరి సేవ పరిచర్య ముందుకు సాగాలి. అలాగే మన సంఘ బిడ్డలందరూ ఆత్మీయంగా పరిశుద్ధంగా మరి ముందుకు కొనసాగాలి. ఆ కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి ఉండాలి అంటే స్త్రీలైన వారు ఆ కుటుంబంలో మరి చక్కని ఇటువంటి సేవా కార్యక్రమంలో పొందుకున్నప్పుడు దేవుడు తప్పక మరి ఆయన కృపా కుటుంబాల మీద ఉంచుతాడు. మనందరి యొక్క ఆ యొక్క అభివృద్ధిని కోరుకొని మరి ఇరువురు కూడా మనని అనేక రకమైన సుతిమెత్తని మరి సూక్తులతోటి ఎంతో చక్కగా మరి చెప్పారు. చాలా సంతోషము. ఇటు విధముగా మేము కూడా కోరుకునేది ఏంటంటే, ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా మరి స్త్రీలైన వారే ముందుకు వచ్చి చాలా చక్కగా చేస్తున్నారు. నిజానికి మరి ఎంత అభివృద్ధి మనకి కనిపిస్తుంది ఈనాడు అంటే అదంతా కేవలము స్త్రీలైన వారు చేసినదే. ఈ ఘనత అంతా నిజంగా ద క్రెడిట్ విల్ గోస్ టు విమెన్ మెంబర్స్కే చెందుద్ది. ఎందుకంటే పురుషులైన వాళ్ళు చాలా బహు తక్కువ మందే ఉన్నారు ఈ సంఘంలోని. జస్ట్ ఇలా ఫింగర్స్ మీద లెక్క పెడితే సరిపోద్ది. బట్ ఏంటంటే స్త్రీలను లెక్క పెట్టడానికి ఫింగర్స్ సరిపోవు. అంత గొప్ప ఇది ఉంది. చిన్న వయసులే అందరేని, పెద్దవాళ్ళు ఎవరు లేరు. చిన్న వయసులో అయినప్పటికీ కూడా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతో మరి ఆ తెలివితేటలతోటి మరి ఆ యొక్క శక్తి యుక్తులతోటి మరి చాలా చక్కగా చాకచక్యంగా ఏదన్నా ఇక్కడి నుంచి కాల్ ఇస్తే ఆ కాల్ని ఇమీడియట్లీగా దాన్ని పాటిస్తూ చాలా చక్కగా రన్ అవ్వడానికి మరి ఎంతో కృషి సలుపుతూ ఉన్న మరి స్త్రీలందరికీ ఈ యొక్క విమెన్ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దైవజనరాలు చెప్పిన ఆ కాల్ ఏదైతే ఇచ్చారో ఆ కాల్ని మరి తూచే తప్పకుండా మరి నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లీస్ట్, గతంలో జరిగింది ఈ 2020లో మాత్రమే కొంచెం కుంటుపడింది డ్యూ టు కరోనా వైరస్. అంతకుమించి 19లో బాగానే ఇంచుమించుగా జరిగింది. అలాగే 18లో వచ్చి మనకు సరైన ఇది లేక కూడా కొంత ఇబ్బందికి గురి అవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇటువంటి అన్నీ మనకి దేవుడు సమకూర్చాడు కాబట్టి అన్ని రకాలైన ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఓకే, అట్లీస్ట్ 21లో అయినా కానీ స్త్రీల సమాజము మరి అట్టి విధంగా కూడుకొని ఎంతమంది ఉంటే నంబర్ ముఖ్యం కాదు, కానీ ఎంతమంది వస్తే అంతమందితోటి ఆసక్తిగా ఆ యొక్క కార్యక్రమం జరిపితే అది మన సంఘానికి, ముఖ్యంగా మన కుటుంబాలకు కూడా అది ఎంతో దీవెనకరమ అని తెలియజేస్తూ మరొకసారి ఈ విమెన్ క్రిస్మస్ తరపున సంఘానంతటికి నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. బొడ్డపాటి ప్రసాద్ గారు వేదిక మీదకి రావాలండి.
విజయ్ కుమార్ గారు క్లుప్తంగా మీరు చిన్న చిన్న గ్రీటింగ్స్ చెప్పేస్తే మా స్త్రీల కొరకు. అందరికీ వందనాలండి. ఉమెన్స్ క్రిస్మస్ జరుపుకోవడం ఈ చర్చిలో మనకి చాలా సంతోషంగా ఉన్నది. ఇంతవరకు మీరందరూ పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విధంగా పాస్టర్ అమ్మ గారు చెప్పినట్టుగాను ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యంలో నడిచే విధంగా దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి శనివారం కూడా పాస్టర్ గారు చెప్పి వాక్యానికి బట్టి కట్టుబడి ప్రతి ఒక్కరు నడుచుకుంటాం బాగుంటుంది అంతని మన పాస్టర్ గారు చెప్పే విధానం బట్టి వాక్యాన్ని బట్టి మన సంఘంలో ఒక బాధ్యతగా మనం నడుచుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగానే సంఘంలో రావడం వలన ప్రతి వాక్యం కూడా మన అనార్గంలో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకు ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలు పాస్టర్ గారు, మోయేష్ గారు, ప్రవీణ్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా పాస్టర్ గారు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యన ప్రసాద్ గారు కూడా మాకు గ్రీటింగ్స్ చెప్తారు. ముందుగా దేవునికి వందనాలండి. అలాగే మన సంఘానికి, పాస్టర్ గారికి, వేదిక రచించిన పెద్దలకి అందరికీ నా యొక్క వందనాలు. ఉమెన్స్ క్రిస్మస్ చాలా ఆనందంగా మనం జరుపుకొని ప్రతి సంవత్సరం కూడా స్త్రీ తల్లి ఎందరో కష్టపడి మరి అన్నీ చేసుకొని ఎంతో కష్టపడతారు వాళ్ళు. అలాగే ఇంట్లో కూడా చాలా కష్టపడతారు. మరి అందట్లో కూడా ముందుంటారు స్త్రీలు. నిజంగా దేవుడు కృప ఆదరణ ఉండాలని అందరికీ ఈ యొక్క ఉమెన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మన మధ్యన ప్రవీణ్ కూడా చిన్న మాట గ్రీటింగ్స్ చెప్తాడు. అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, అలాగే పెద్దలకి, మెయిన్గా అమ్మగారికి, అయ్యగారికి కూడా వందనాలు. మన పాస్టర్ అమ్మ గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఒక సందర్భాన్ని మీతో పంచుకుంటాను. అదేంటంటే పాస్టర్ అమ్మ గారు ఎప్పుడు కూడా సంఘాన్ని మరి వాళ్ళ ఇంట్లో అంతగా ఇంపార్టెంట్ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆవిడ చాలా ఆరాటపడతారు. వాళ్ళు ఇలా అవ్వడం నాకు ఇష్టం లేదు, అందరూ దీవించబడాలి, వ్యక్తిగతంగా మానసికంగా దేవుళ్ళు వాళ్ళందరూ బాగుండాలని ఆవిడ చాలా ప్రతిసారి మీరు మాట్లాడే ఉంటారు, నాకన్నా మీరే బాగా మాట్లాడతారు ఆవిడతో. ఆవిడ ప్రతిసారి కూడా సంఘంలో అందరూ బాగుండాలి, అందరూ దీవించబడాలి. దయచేసి ఈ సంవత్సరం అంతా అయిపోయింది, దేవుడు ఈ అవకాశం మనకు ప్రాణం ఇచ్చాడు. ఈ ప్రాణం ఇచ్చినందుకు నెక్స్ట్ ఇయర్ నుంచి మీరే కదా, మీ కుటుంబం కూడా దీవించబడుతుంది. మన ప్రార్థనలో ఎప్పటికప్పుడు తప్పిపోకుండా మనం ప్రార్థనలో కూర్చోాలి. మన చర్చిలో ప్రతి సంవత్సరం మనం డెకరేట్ చేసినప్పుడు కొంచెం మనసు అలా పెట్టుకొని మనిషిలాగా ఒకరి మొహలు చూసి కొంచెం బాధపడి చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఇదంతా లేడీసే చేశారండి పాస్టర్ గారు. దీని క్లాప్స్ కొట్టారు ఖచ్చితంగా. ఇదంతా లేడీసే చేశారు. మేము ఏదో పైకి అలా ఉండి అలా నటించి అలా వెళ్ళిపోయాం తప్ప మేమేం చేయలేదు. మనం ఈ విషయాలు చేసినప్పుడు మనకి సాతాను ఏ విధంగా ట్యాప్ చేస్తాడంటే, మనకన్నా బాగా ఒక అమ్మాయి చేసిందనుకో, ఈ అమ్మాయికి పేరు వచ్చేస్తుంది, చెప్తున్నాను జనరల్గా అందరికీ చెప్తున్నాను, ఈ అమ్మాయికి పేరు వచ్చేస్తుంది అని మళ్ళీ ఆటోమేటిక్గా చిన్న అసూయ వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఎవరన్నా వచ్చి నేను ఈ పని చేసి బాగా చేస్తున్నానుకో, మీరు ఏం చేస్తారు? అసూయ పడరు. ఎందుకంటే ఫంక్షన్ మంది, ఆ పని అయిపోతుంది. అటువంటి అవకాశం అప్పుడు దేవుడి పని కూడా ఇది మన కుటుంబం. ఎవరు చేసిన ఎవరి కోసం చేస్తున్నాం? దేవుడి కోసం. ఈ ఒక్క లాజిక్ని మీరు క్యాచ్ చేస్తే అసూయ కాదు కదా, సాతాను తాత వచ్చినా సరే మనల్ని ఏం చేయలేడు. ఇప్పటివరకు ఎవరికి ఎటువంటి అభిప్రాయం లేదు, కానీ రాబోతుందేమో ముందుగా ఏంది అనిపించింది అలా చెప్పాను. ఉమెన్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మనల్ని మన సంఘాన్ని కూడా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పాస్టర్ గారికి పెద్దలకి వందనాలు తెలుపుకుంటాం. మరి ఆఖరుగా మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన మధ్యన ఉన్న మార్త వచ్చి మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తుందండి.
దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన పాశ్రమ గారికి, పెద్దలందరికీ నా వందనాలండి. మనం ఈ ఉమెన్స్ క్రిస్మస్ చేసుకుందామా వద్దా అని ఫస్ట్ మనం మీటింగ్ కూడా పెట్టుకున్నామండి దీనికోసం. ఉమెన్స్ క్రిస్మస్ కాదు, జనరల్గా ఉమెన్స్ అండ్ మెన్స్ కలిపి చేసుకుందాం అని చెప్పి డిసైడ్ చేసామండి. అలాగే గేమ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏవైనా సరే అందరం కలిసే ఉండాలి, మళ్ళీ ఉమెన్స్ మెన్స్ అని ఉండకూడదు అని చెప్పి అందరం కలిసి దీన్ని సెలబ్రేట్ చేసుకున్నామండి. అందు నిమిత్తం మేము అందరం చాలా హ్యాపీగా కూడా ఉన్నామండి. అయితే ఒక చిన్న కథ చెప్తానండి. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉందంటండి. ఆవిడ రోజు పొద్దున్నే లేచి ఒక కుంపటి పెట్టుకునేదంట. పెట్టుకుంటే ఆ కుంపటి వెలిగించిన తర్వాత ఆ కుంపటి అందులో ఉన్న నిప్పుని ఊరందరూ పట్టుకెళ్ళి పొయ్యి వెలిగించుకునేవారంట. ఒకరోజు ఆవిడ అనుకున్నదంట, బాబా ఈ ఊర్లో నేను ఉండబట్టి, నేను కుంపటి వెలిగించుకోబట్టి వీరందరూ వంట వండుకుంటున్నారు, పనులకి వెళ్తున్నారు. ఒకవేళ నేను కానీ నా కోడి కానీ వాళ్ళ కోడి పొద్దున్నే లెగిసి కోతకొస్తే ఇవి లెగిసి పొయ్యి వెలిగించేదట. అలా నేను కానీ నా కోడి కానీ లేకపోతే ఊరంతా ఏమైపోతుందో ఏంటో అని రోజు అనుకునేదంట. అలాగే నిప్పు అందరికీ ఇచ్చేదట. ఒకరోజు అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఆ కోడిని అట్టుకుని ఊరు చివరికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఆ చివరి చూస్తుందంట. ఏంటి ఎవరో రావట్లేదు ఊర్లో నుంచి, వీళ్ళు ఎవరో లెగలేదేమో, ఏమీ వండుకోలేదేమో అనేసి అలా చూస్తుంది. సమయం అయిపోతుంది కానీ ఎవరో రావట్లేదట. కొంతసేపటి తర్వాత అందరూ క్యారేజీలు పట్టుకొని వస్తున్నారటండి పనికి. ఇదేంటి నా కోడి లేకుండా నా కుంపటి లేకుండా వీళ్ళందరూ ఎలా వంట చేసుకున్నారు అని చెప్పి అనుకుందంట. అనుకుని ఏంటి మీరు అందరూ ఎలా వండుకున్నారంటే ఎప్పటిలాగే వండుకున్నాం అన్నారంట. అదేంటి మన రోజు నా నిప్పు లేనిదే మీరు ఎవరు వండుకోరు కదా అన్నాను. అదేంటి నువ్వు పొద్దున్నే వెలిగిస్తున్నావు కాబట్టి నీ దగ్గర తీసుకున్నావు, లేకపోతే మేము వెలిగించుకోలేమేంటి అన్నారా. అలాగా ఈ చర్చిలో ఎవ్వరు లేకపోయినా పని జరుగుతుందండి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఉంటేనే జరుగుతుంది, వీళ్ళు ఉంటేనే జరుగుతుంది అని అనుకుంటారు కొంతమంది. ఎవ్వరు లేకపోయినా దేవుడు ఎవరిని వాడుకోవాలో ఆ టైంకి వాడుకుని ఆ పని సవ్యంగా చేయిస్తాడండి. కాకపోతే ఆ వాడుకోవడంలో మమ్మల్ని కొంచెం ఎక్కువ వాడుకుంటున్నాడండి. మేము కొంచెం తప్పుకుంటే మాకన్నా ఎక్కువ ఇంకెవరినైనా వాడుకుంటాడేమో మరి మాకైతే తెలీదు. ప్రతి చిన్న పనిలోనే అందరూ సహకరిస్తారండి మన చర్చిలో. ఎవరు ఇది నాది కాదు అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఈ చిన్న కథ చెప్పినందుకు ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. సంఘానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలండి. మేము చిన్న రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేసామండి. అది తీసుకుని ఈవెంట్స్ అన్నీ చూసి అందరూ సంతోషంతో వెళ్ళాలని కోరుకుంటున్నామండి. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఈ ఈవెంట్ ముగించుకుందామండి. తర్వాత మరి మన స్త్రీలు ఒక గంట ముందే చిన్న స్కిట్ నేర్చుకున్నారు. అది మరి అందరూ చూసి వెళ్ళాలి. మనం చిన్నపిల్లలు కూడా కొన్ని డ్యాన్సెస్ చేస్తారండి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చూసి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, పాస్టర్ గారి యొక్క ఆశీర్వాదంతో మనం ఈ యొక్క కూడికను ముగించుకుందాం. తర్వాత ఈవెంట్స్ కూడా మనం ముందుకు వెళ్ళిపోదాం. నిశ్శబ్దం పాటిద్దాం, ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, ప్రేమమడి నీకు వందనాలు. చక్కగా ఈ ఆరాధన జరిగించావు, నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి స్త్రీలు బిడ్డలు ఎప్పుడు కూడా నాయన సంవత్సరం పొడుగునా ఇలాగే సంతోషంగా అందరూ కలిసికట్టుగా ఐక్యంగా నాయన మరి ప్రతి సండేని నాయన ప్రతి సాటర్డేని ప్రభా వారు జరుపుకుంటే ఎంతో సంతోషం ప్రభా తండ్రి. నన్ను బిడ్డలందరినీ దీవించండి. మరొక్కసారి ప్రభా మరి మా సంఘానికి మరి స్త్రీ బిడ్డలు, యవన బిడ్డలు, యవన స్త్రీలు ప్రభా తండ్రి ముఖ్యంగా మరెంతో నాయన తన బలమైనటువంటి పనులు చేస్తున్నారు తండ్రి. ఆయన మరి చర్చ్ స్టార్ట్ చేసింది మొదలుకొని ప్రభా తండ్రి నాయన మరి అదే పంతాన్ని వారు కలిగి ఉన్నారు, ముందుకు నడుస్తున్నారు నాయన. ఏమాత్రం కూడా డీవియేషన్ రాకుండా ప్రభా తండ్రి వారు ఇంకా మరింత ఆత్మీయంగా బలపడుచు నాయన తండ్రి సంఘం కోసం మరింత గొప్పగా వారు వాడబడ్డాను సహాయం చేయమని వేడుకుంటూ చక్కగా మంచి గ్రీటింగ్స్ చెప్పినట్టు పెద్దలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయని నడిపించినట్టు సేవకులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ప్రభా. మరి ఈవెంట్స్ మేము తన ఆరాధన ముగించుకొని తన ఈవెంట్స్లోకి వెళ్తున్నాం. తప్పకుండా తన ఇదంతా మాకు అందరికీ ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమం అంతా ఉండటకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని మనం బ్రతిమలాడుతూ వేడుకొని అడుగుచు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలితో ప్రార్థన పెడుతున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదములు సదాకాలం మనకు, ప్రాముఖ్యంగా మన సంఘ స్త్రీ బిడ్డలందరికీ సదాకాలం తోడే కాపాడి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.
దావీదుపురములు అనే పాట దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే దావీదుపురమున దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే రండి వేగమే వేడుక చూద్దాం సంతోషగానముతో నాట్యం చేద్దాం రండి సంతోషగానముతో నాట్యం చేద్దాం దావీదుపురములో దైవదూత సందేశమిచ్చెను ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను తూర్పు దేశం జ్ఞానులే వచ్చెను గొల్లలంతా కూడి స్తుతించవచ్చెను రండి వేగమే వేడుక చూద్దాం బంగారు సాంబ్రాణి అర్పించేద్దాం రండి వేగమే వేడుక చూద్దాం బంగారు సాంబ్రాణి అర్పించేద్దాం దావీదుపురములో కన్య మరియా గర్భాన పుట్టెను నర రూపాన్ని ధరించి వచ్చెను పాపులను రక్షింప పరిశుద్ధుడే వచ్చెను లోకాన్ని విడిపించ రక్షకుడే వచ్చెను రండి వేగమే వేడుక చూద్దాం పాపుల రక్షకుణ్ణి దర్శించేద్దాం రండి వేగమే వేడుక చూద్దాం పాపుల రక్షకుణ్ణి దర్శించేద్దాం దావీదుపురములో బాలుడు కాదయ్యా బలవంతుడు యేసయ్యా నరుడు కాదయ్యా దైవ కుమారుడయ్యా నరకాన్ని తప్పించా దివి నుండి వచ్చాడయ్యా సాతాన్ని జయించిన విజయశీలుడయ్యా రండి వేగమే వేడుక చూద్దాం రాజుని గణపరచి కీర్తించేద్దాం రండి వేగమే వేడుక చూద్దాం రాజుని గణపరచి కీర్తించేద్దాం దావీదుపురములో
మరి ఈ పాట చుటికి నేర్పించిందండి. పిల్లలు కూడా చక్కగా నేర్చుకుని చక్కగా వేసినందుకు మరొకసారి చప్పట్లు కొడదాం.
చేతులు కాలిపోతున్నప్పటికీ డ్యాన్స్ ఆపకూడదని బిడ్డలందరూ అలా ఇప్పుడు చెప్తున్నారు, మా చేయి కాలిపోయినా మేము వేసామని. మరొకసారి కొడదాం చప్పట్లో. చూడరా చూడు, క్రిస్మస్ పండుగలంట, ఆనందాలంట, లైటింగ్లంట, వెలుగులంట. చూసానురా, అందరి ముఖాలు మంచి ఆనందంగా జ్యోతుల్లా వెలిగిపోతున్నాయిరా బాబు. ఏం వెలిగిపోతున్నాయిలే, మనసులో ఒకటి ముఖంలో ఒకటి. అది మాత్రం నిజమే రోయ్, ఈ కరోనాలో బాగా కనిపెట్టాం మనం. ఎవరికున్నాయిరా ప్రేమలు, ఎవరికి లేవు ప్రేమలు. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ దగ్గుగానే అంత దూరం, తుమ్ముగానే అంత పరుగు. ఎవరికున్నాయిరా ప్రేమలు? వీళ్ళకు ఉంటుందిరా, మరి చర్చికి వస్తారా, చక్కగా బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చి అన్నీ అయ్యాక వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఉంటుందిరా మరి వీళ్ళ దగ్గర దురాస మామూలుగా ఉండదు రోయ్. అవునరా, బైబిల్ తీస్తారు, వాట్సాప్ చూస్తారు, బైబిల్ చదువుతారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు. వీళ్ళు ప్రేమ మామూలు ప్రేమ కాదురా బాబు. వీళ్ళు చర్చికి వచ్చాక ఉంటుందిరా మరి అసూయ ఇళ్ళల్లోని. వీళ్ళు లేదు, అస్సలు ప్రేమే లేదు. పక్కోళ్ళు చీర కట్టుకుంటే ఉంటుందిరా మరి, అప్పుడు ఉంటుందిరా అసలైన అసూయ ఏంటోని. పక్కోళ్ళకి చూపించుకోవడానికి వస్తున్నారులే ఆ చీరలు, మందిరానికి కాదు. వచ్చిన కాడి నుంచి చీర చూడడానికే సరిపోతుంది టైం అంతా. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సరీసా. ఈ సంవత్సరం కరోనా వల్ల పెద్దగా పండగ ఏం చేసుకోలేమేమోనండి. పండగ చేసుకున్నా చేసుకోకపోయినా డబ్బులు మాత్రం ఉండాలి కదా. ఉండాలనుకోండి, అయినా మనకి శాలరీస్ వస్తున్నాయి కదా. ఈ శాలరీస్ ఏం సరిపోతాయి శిరీష? మనం లంచం తీసుకుంటే డబ్బులు మస్తుగా ఉంటాయి కదా. మనం క్రైస్తవులమై ఉండి అలా చేయకూడదు కదండి. లంచం తీసుకుంటున్నా మజా మీకేం తెలుస్తుంది? బాబాయ్ నా వల్ల కాదండి. నేను పెద్ద టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాను, దానికి లంచం ఎంతో అవసరం కదా. ఇప్పుడు టీవీ కొనుక్కోపోతే ఏమవుతుందండి? అదేంటి అలాగంట? సరేనండి, 5 అయిపోయింది. సరే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. కాంట్రాక్ట్ అని ఏమైంది మేడం? కాంట్రాక్ట్ ఓకే అవుతుంది మరి, కానీ ఏంటి మేడం? కానీ అంటే డబ్బులమ్మా. నేను ఫోన్పే చేసేస్తాను మేడం మీకు. నెమ్మదిగా చెప్పమ్మా. నేను ఫోన్పే చేస్తాను మేడం మీకు. ఎంత ఇచ్చారు? ఒక 20,000 చేసామనుకో, ఉదయానికల్లా కాంట్రాక్ట్ ఇంకొచ్చేసినట్టే. సరే మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ మేడం. హలో రాణి గారు. అవునండి, నేనే రాణి గారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చామండి. రండి లోపలికి కూర్చోండి. ఓకే మేడం గారు, మీరు మీ ఐటీ రిటర్న్స్ అంటే డాక్యుమెంట్స్ ఒకసారి పట్టండి. ఒక్క నిమిషం ఉండమ్మా. మీ పేరు? నా పేరు రాణి అండి. మీ పూర్తి అడ్రస్? బ్యాంక్పేట చర్చి వీధండి, పోలీస్ లైన్. మీరు క్రిస్టియనా? అవునండి. సరే, సార్కి డాక్యుమెంట్స్ ఇక్కడ చూపించాను. మీ శాలరీ ఎంత? 40,000. 40,000 అంటే ఒకసారి క్యాల్కులేట్ చేయండి. మీరు సండేస్ కూడా ఆఫీస్కి వెళ్తుంటారా? పర్సనల్ పని మీద సండేస్ ఆఫీస్కి వెళ్తారా? లేదండి. మీ ఆఫీస్లో బయోమెట్రిక్ ఉందా? ఉందండి. సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయండి. మరి అన్నీ ఉన్నప్పుడు సండే వచ్చినట్టు మాకు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, మరి దానికి సమాధానం? ఆస్తి అంతా మా తాతగారు చనిపోతూ నేను ఆస్తి విషయం మాట్లాడలేదండి, మీరు ఆఫీస్ గురించి మాట్లాడాను. నేను నోట్ చేయండి పాయింట్ని. ఏమండి, ఏమైనా కాల్కులేషన్ ఓకే అయిందా?
ఓకేనా సార్, కానీ ఈ ఆస్తులు తగ్గట్టు కాకుండా చాలా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ శాలరీ తక్కువ కానీ ఆస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఒకసారి ఈ ఆస్తులు మొత్తం ఇల్లు కూడా ఒకసారి సర్వే మొత్తం చెకప్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అమ్మా. ఒకసారి 5 minutes కూర్చోండి సార్. ఇంకా మనం ఇది 2020లో చేసింది డాక్యుమెంట్. మీరు 2020 సెప్టెంబర్ అప్పుడు చేసింది, అవునండి? కరెక్టేనా? అవునండి. మరి 2020లో కరోనా వల్ల ఆఫీసులు మూసారు, మీకు రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? నోట్ దిస్ పాయింట్. ఓకే. నెక్స్ట్ మీరు వేసుకున్న గాజులు, మీ నెక్లెస్ అన్నీ కూడా తీసి ఇక్కడ పెట్టండి. పెట్టండి, చూడకండి, తీసి పెట్టండి. గమని ఓకే. ఇది బంగారం కాదు, ఒకసారి చెక్ చేస్తానా సార్? సార్ బంగారం అంటారా? బంగారమే. మీరు ఓకే, గోల్డెన్ అండి. గోల్డెన్ అండి. ఆ చెవులకి ఉన్నాయి సార్, అవి కూడా అవి ఉంచండి. మరి మీరు కేసు నోట్ చేయండి, చెప్తాను. ఓకే సార్. ఇంకా బంగారం అంతా మొత్తం చెక్ చేయదు, ఇంకా ఇల్లంతా సర్వే చేయలేదు. సర్వే చేసిన తర్వాత అమ్మా మీ మీద సిబిఐ కేసు ఫైల్ అయింది. అది ఇంకా పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. సరే, అలా కదండి సార్. ఇంకా ఇంక ఆస్తులు చాలా ఉన్నాయి సార్. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ ఉన్నాయి, చాలా మంది బిల్డింగ్లు కూడా చాలా ఉన్నాయండి. మల్టీప్లెక్స్ అంటే దేవి మల్టీప్లెక్స్? అవునండి, దేవి మల్టీప్లెక్స్ ఉందండి. ఇంకా చాలా బిల్డింగ్లు అక్కడ కూడా ఉన్నాయి. ఈ ఆస్తులను కూడా డాక్యుమెంట్స్ చెక్ చేద్దామండి. నెక్స్ట్ ఒకసారి ఇల్లు అంతా సర్వే చేసి ఇప్పుడు కొన్నటువంటి బంగారం ఎస్ఆర్టీ మాల్ ఒకటి ఉందంట. ఎస్ఆర్టీ మాల్ అండి. ఎస్ఆర్టీ మాల్ కూడా అంతేనండి. ఇంకా మీ దగ్గర బంగారం, ఈ వెండి ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నారండి? మీరు ఎలా సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? మా తాతగారు చనిపోతూ ఇచ్చారండి ఆస్తి. రీసెంట్గా తయారు చేయబడినాయి. మీ తాతగారు చనిపోతున్నది ఇచ్చారా? అప్పుడు ఇచ్చారండి. చచ్చిపోయే ముందు ఇవి లేటెస్ట్గా తయారు చేసి ఇచ్చారు, చచ్చిపోతూ. ఇది నోట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారండి? మీకు ఎంత ఆస్తి ఇచ్చారు అప్పుడు? ఈ ఆస్తి అంతా ఇచ్చిందే అండి. ఆస్తి అంటే ఎంత ఇచ్చారు మీకు అప్పుడు? ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆస్తి అంతా తాతగారు ఇచ్చిందే అండి. ఇప్పుడు మీకు తాతగారు ఇచ్చింది అంటున్నారు. మీ తాతగారు ఇచ్చింది ఎంత ఆస్తి ఇచ్చారు? ఇప్పుడు షాపింగ్ మాల్స్ మీ ఆస్తి కన్నా, మీ జీతం కన్నా మీ ఆస్తి చాలా ఎక్కువగా ఉన్నది. ఏంటి మీకు ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఆస్తులు మొత్తం? మీ తాతగారు ఎప్పుడు చనిపోయారు? తాతగారు చనిపోయి గుర్తులేదండి. ఈ మధ్యన చనిపోయారు. ఎగ్జాంపుల్ మామూలు చెప్పండి. ఈ మధ్యన చనిపోయారు. ఈ మధ్యలో అంటే ఈ మధ్యన 1 సంవత్సరం క్రితమా? ఒక 6 నెలల క్రితం. 6 నెలల క్రితం అంటే రైట్. 6 నెలల క్రితం అయితే మరి కోట్ల దగ్గర ఎక్కడండి మొత్తం శాలరీ ఉన్న బోళ్ళంత డబ్బులు ఉన్నాయండి. చాలామంది కూడా ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి మొత్తం బయట తీయాలి సార్. సరే అమ్మ, మీ పెద్ద కేసు ఫైల్ అయిపోయింది. మీరు కోర్టులో రావాల్సి వస్తుంది. ఈ సామాన్లు ఏమైనా ఇంటికి తీసుకొచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను అనుకున్నది ఒకటైతే ఒకటి జరిగింది. అత్యాశకు పోయి లంచం తీసుకోవడం వల్ల నా బ్రతికి వేళ ఇలాగైంది. ఈరోజు మా చర్చిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపం పడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అందమైన శారీస్ కనిపిస్తున్నాయండి. మరి షాప్ ఓనర్ గారండి, మరి 2 స్త్రీలు ఈ యొక్క శారీస్ని కొనుక్కోవడానికి వస్తున్నారండి. వారు ఒకరు మార్త, ఇంకొక వారు సత్య. చీరలమ్మా, చీరలు రండి రండి. మా షాప్లో కొత్త శారీస్ పెట్టాం. ఒకటి కొంటే 2 ఫ్రీ. రండి మేడం, రండి. కొత్తగా ఈవేళ ఆఫర్ పెట్టాం, చూసుకోండి. ఎక్కడా చూడలేదండి. కంచిపట్టు చీరలు, బెనారస్ శారీస్ ఉన్నాయండి. రోలింగ్ చీరలు, ఒప్పాడ చీరలు అన్నీ ఉన్నాయండి. చూడండి మేడం, చూడండి.
చెప్పమ్మా, నీ దగ్గర చీరలు ఏం చీరలు ఉన్నాయి? ఉప్పాడు చీరలు ఉన్నాయమ్మా, కంచిపట్టు చీరలు ఉన్నాయి, రోలింగ్ చీరలు ఉన్నాయి, కాటన్ చీరలు ఉన్నాయి, వర్క్ చీరలు ఉన్నాయి. చూడండి ఫ్యాన్సీ చీరలు లేవా? ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి మేడం, చూడండి మేడం. ఎన్ని కొంటే ఎన్ని ఫ్రీ అమ్మా? ఒకటి కొంటే 2 ఫ్రీ మేడం. ఒకటి కొంటే 5 ఫ్రీ ఇవ్వా? లేదు మేడం, అయ్యో నేను సంకరెత్తుకుని పోవాలమ్మా నా వ్యాపారం అంతానే. ఏటమ్మా, కాకినాడ అంత బోల్డ్ బట్ట దిగిపోతే నువ్వు ఇంకివ్వట్లేదు? లేదు మేడం, ఒకటి కొంటే 2 ఫ్రీ మేడం, తీసుకోండి. ఎక్కడా చూడరు మేడం, చాలా మంది తీసుకున్నారు మా షాప్లోని. వాళ్ళు ఇల్లు కట్టిన చీరలు తప్పించి కొత్త చీరలు లేవా నీ దగ్గర? చాలా మంది పట్టిపోయారు మేడం. మరి ఉప్పాడు చీరలు ఆ చీరలు అన్నావు, కట్టేసిన ఉప్పాడు ఎందుకు మాకు? ఉప్పాడు చీరలు మాకు ఎందుకమ్మా? కొత్త చీరలు ఉంటే చూపించి మాకు. కట్టితే బాగుంటుంది మేడం, పర్సనాలిటీగా ఉంటారు కదా మీరిద్దరునే. ఒకసారి తీసుకోండి మేడం. అమ్మో, ఇది నాకంటే మంచి చీర తీసేసుకుంటుంది. చాలా బాగుంటుంది మేడం. అలాగే మేడం. అవేం బాగున్నాయి? అసలు బాగోలేదు. ఇది తీసుకో, ఇవి నేను తీసేసుకుంటాను. బాగున్నాయి చీరలు, ఇక బాగున్నాయి, తీసుకోవే చీరలు. ఇలా సింపుల్ గానే ఇష్టమే. ఇదేంటి ఇది అసలు వదలట్లేదు చీరలు. అసలు నీ ఒంటికి సూట్ అవ్వు, ఇవి తీసుకో. ఇవి పర్వాలేదు, ఇవే కావాలి. ఏమ్మా, అలాంటి ఇంకోటి లేవా? లేదు మేడం, చూసుకోండి మేడం. అలాంటిప్పుడు ఎందుకంటే షాపు 100 చీరలు ఉన్నాయన్నా. చూడండి మేడం, ఒకసారి అలా చూడండి. అలాంటి చీర కావాలమ్మా నాకు. ఒకసారి చూడండి మేడం, కడితేనే కదా అందు వస్తుంది మేడం. సరే, రేట్ ఎంత చెప్పు. ఇది 2000 మేడం, ఇది 1000 మేడం. ఏంటి, ఒక చీర 2000? 2 చీరలు 1000 రూపాయలా? అవును మేడం. అదేటమ్మా అలా మాట్లాడుతున్నావు? అంతే మేడం. మరి కొంచెం తక్కువలో తీసుకున్నారండి సత్య గారు. మీరంటే కొంచెం హెవీగా ఉంటారు కాబట్టి హెవీ చీరలు తీసుకుంటారండి. అసలు క్వాలిటీ కూడా ఏం బాగాలేదు. కావాలంటే 2000 నేను ఇస్తాను. ఆ చీరలు నాకు ఇచ్చేవి. చీర నాకు 1000 రూపాయల్లో సరిపోతుందండి. ఆ చీరలు నాకు ఇచ్చేవే, చీర తీసుకోవే. లేదండి, ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా. 2000 నేను ఇస్తానే, 1000 రూపాయలు తీసుకోవే. 2000 ఎట్టి ఇంకా చాలా చీరలు ఉన్నాయి, తీసుకోండి. సరే అమ్మా, డబ్బులు తీసుకో. ఆ చీర తీసుకుని అదేం బాగుపడిపోతుంది, నేను చూస్తానులే. దీని చీర నాశనం బాబా. థ్యాంక్స్ అండి. అయ్యో, నాకు రావాల్సిన చీర తీసేసుకుంది. నాకేమో 2000 ఒక చీరకి, దానికేమో 2 చీరలు 1000 రూపాయల. అదేం బాగుపడిపోద్దో చూద్దాం. దాని చీర నాశనం బాబా. అయ్యో ఏంటో. నేను బాగా నేను క్రిస్మస్ కదా, ఇవాళ నేను చర్చికి వెళ్తాను నా చీర అందరికీ చూపించడానికి. ఏం చేస్తుందో ఈవిడి. సచ్చక్క, ఓ సచ్చక్క. దీనికి ఏం గుర్తొచ్చింది ఇప్పుడు వచ్చింది ఇది? ఏంటి చెల్లి చెప్పు. అక్క కొంచెం పంచదార ఉంటే అక్క టీ పెట్టుకున్నాను. ఇది కొంచెమేనా చెల్లి? దీన్ని నిండా ఇస్తే సరిపోద్ది అక్క. ఉండు, మరి ఉందో లేదో చూసి వస్తాను. బోళం లాంటి గిన్నె తెచ్చి చిన్నదంట, దీనికి ఉన్నా లేదని చెప్పేస్తాను నేను. నాకేం కావాలి? అయ్యో చెల్లి, పంచదార లేదే ఇంట్లోని, ఏమనుకోకే, పట్టుకెళ్ళిపో. అంగన్వాడి స్కూల్ పంచదార అంతా ఏం చేస్తున్నావు ఏంటి? వెళ్ళమ్మా, తిప్పుకుంటూ వచ్చింది కానీ పెద్ద గిన్నె పెట్టుకొని పంచదార. అయ్యయ్యో నా చీర కాలిపోయింది. అయ్యయ్యో నా చీర, అయ్యయ్యో నా చీర. నేను ఇప్పుడు క్రిస్మస్కి కట్టుకెళ్ళాలి. అయ్యయ్యో నాకు ఎదుటోళ్ళ మీద ఉన్న కోపం, ద్వేషం, ఈర్ష్య వల్ల నాకు ఇలా జరిగింది. ప్రభువా, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. నాలో ప్రవర్తన మార్చండి తండ్రి. యేసయ్యా, నా తప్పు క్షమించయ్యా. నేను ఎదుటోళ్ళని దూషించాను ప్రభువా. యేసయ్యా, నేను నాయన యేసయ్యా, నేను సండే క్రిస్మస్కి కూడా నేను మొన్న రాలేదు తండ్రి, నన్ను క్షమించయ్యా. నాలో ప్రవర్తన వచ్చింది తండ్రి, పరివర్తన తండ్రి. క్రిస్మస్ ఫంక్షన్కి ఈవినింగ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను తండ్రి, నా తప్పు క్షమించయ్యా. ఆమేన్. పెద్ద డాక్టర్ అమ్మగారు చుటికి, చిన్న డాక్టర్ అమ్మగారు సరితగా. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఎస్, గుడ్ మార్నింగ్. పేషెంట్స్ ఏమైనా వచ్చారా? ఎంతమంది వచ్చారు డాక్టర్? ఎంతమంది ఉన్నా చూడాలి కదా డాక్టర్. ఎప్పుడేం చూస్తాం అమ్మా, అసలుకే కరోనా ఒకటి. అలా ఎలా అంటారు డాక్టర్? అయినా పేషెంట్ని ప్రేమించాలి కానీ చూడాలి కదా వాళ్ళని కూడా ప్రేమగా మనం. అయినా ఏం చూస్తాము అస్తమానికి. మనకైనా కావాల్సిన డబ్బులు అంతే. మీరు చర్చికి వెళ్తారు కదా డాక్టర్, ఇలా అంటే ఎలా డాక్టర్?
నాకు డబ్బులే అమ్మా. నేను చదివిందే డబ్బుల కోసం. నేను చదివాను ఇంతవరకు వచ్చానంటే డబ్బుల కోసమే, అంతేగాని పేషెంట్కి సేవ చేయడం కాదమ్మా. ఏటో అనుకుంటున్నారు, ఏదో మాట్లాడతారు. సరే, ఆ కేస్ షీట్ రాసి పేషెంట్స్ పంపండి. ఓకే డాక్టర్. రోజు ఇది ఒక నొస. ఏంటమ్మా మీ పేరు? లక్ష్మమ్మ. వయసు ఎంతమ్మా? 50 సంవత్సరాలమ్మా. బరువు ఎంత అంటారు? 45 ఉంటానమ్మా. దగ్గు ఆవేశమమ్మా. సరే అమ్మా, పెద్ద డాక్టర్ గారు చూస్తారు, కాసేపు వెయిట్ చేయండి. డాక్టర్ గారు వచ్చారండి, పేషెంట్ వచ్చారు. పంపించండి లోపలికి. రండి, ఇలా వచ్చి. డాక్టర్ గారండి, దగ్గు ఆవేశం ఎక్కువైపోయిందండి డాక్టర్ గారు. అమ్మమ్మ దూరంగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి. డాక్టర్ కొంచెం శానిటైజ్ చేయండి. అమ్మమ్మమ్మ అది తాగాను కదమ్మ తల్లి, చేదు కడుక్కోవాలమ్మా, చేదు కడుక్కోండి. ఎక్కడ దొరుకుతారండి బాబు మీరు ఇలాంటి వాళ్ళు? దగ్గించి చాలా ఆగండి, దగ్గుతానే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. మాస్క్ పెట్టుకోండి. అదేంటమ్మా, సరిగ్గా పెట్టుకోండి అమ్మా. అబ్బా సరే. అమ్మ దగ్గించి అలాగండి అమ్మ తల్లి. అమ్మో అమ్మో నాకు తిరగండి. సరే డాక్టర్, బీపీ చెక్ చేద్దాం. మా దగ్గకండి అమ్మా, దగ్గకండి. నార్మల్గానే ఉందా? సరే అమ్మా, మీకు కొన్ని మందులు రాస్తాము, వెళ్ళి కొనుక్కోండి. ఇవి వెళ్ళి కొనుక్కోండి. ఫీజు ఇవ్వండి. 100 రూపాయలు ఫీజు. 700, 500 ఇవ్వండి. అమ్మా కారు లేదు లేదు, 500 అసలుకే కరోనాలు. ఐదు 500 తీసుకున్నారమ్మా ఈ హాస్పిటల్లో. డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు, మనకి ఫీజు 200 అయితే మీరేంటి 500 తీసుకున్నారు? నీకు చెప్పాను కదమ్మా, నేను పనిచేస్తుంది డబ్బు కోసమే, పేషెంట్స్కి ఏమో సేవ చేయడానికి కాదమ్మా తల్లి. తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఏమిటండి? ఏం అవ్వదమ్మా, నువ్వు నాకు చెప్పేదేటి. సరే నెక్స్ట్ పేషెంట్ తీసుకురండి. ఓకే రండమ్మా. మీ పేరు? శిరీష అండి. ఏజ్? 20. ప్రాబ్లం ఏంటమ్మా? కళ్ళు లాగుతున్నాయండి. సరే అమ్మా, కూర్చోండి. పెద్దగా డాక్టర్ గారు చూస్తారు, కూర్చోండి. డాక్టర్ గారు, ఊరికే 5 నిమిషాలు టీవీకే కళ్ళు లాగేస్తున్నాయండి నాకు. కళ్ళు లాగేస్తున్నాయా? మరి స్పెడ్స్ ఎందుకు పెట్టుకున్నావు? ఏమోనండి, అయినా లాగేస్తున్నాయి. అబ్బా, ఇప్పుడు ఏం చేయమంటారు? ట్రీట్మెంట్ చేయండి. ట్రీట్మెంట్ చేయాలండి? అలాగే అండి. డాక్టర్ గారు, మీరు కొంచెం చూసి మాట్లాడండి, మళ్ళీ అదే మనకు ప్రమాదం అవుతుంది. చెప్పావులే అమ్మా తల్లి, చెప్తున్నా. డాక్టర్ గారు, ఏదేదో రాసేకండి. అమ్మా నేను చూసి రాస్తున్నాను, చెప్పరకలే. ఇదిగో అమ్మా, ఇది తీసుకొని మందుల షాప్కి వెళ్ళి కొనుక్కో. సరేనండి. అమ్మా అమ్మా అమ్మా, ఫీజు మర్చిపోయారు. ఎంతండి? 500. ఇంకో 500 ఇవ్వండి. దేనికండి? నేను అడిగాను కదండి, మరి మీకు అంత ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇంకో 500 ఇవ్వలేరా? ఇదిగోండి. మీరండి. ఇదేం హాస్పిటల్లో కానీ నాకు నమ్మకం లేదు. డాక్టర్,
ఆవిడ కొంచెం సౌండ్ పార్టీ లాగా ఉందేటి. అవునండి, సౌండ్ పట్టి. ఇంకా కానీ మరి లేట్ అయిపోతుంది. కానీ కానీ రండి రండి. ఏంటమ్మా సమస్య ఏంటి? తలపోటు వస్తుందని కంట్లో నీళ్ళు గారిపోతున్నాయండి. పేరేంటమ్మా? ఈశ్వరి. వయసు ఎంత? 28 అండి. ఇదివరకు ఏమన్నా బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయమ్మా? బీపీ ఉందండి. సరే అమ్మా, కూర్చోండి అమ్మా, చూస్తారు డాక్టర్ గారు. నేను చూసుకుంటాను. నమస్తే అమ్మా. ఏమైంది చెప్పండి. డాక్టర్ గారు కరోనా. అయ్యో మీరు చెప్పండి ఏంటి ఏమైంది. మీరేం కంగారు పడకండి అమ్మా, నేను ఉన్నాను కదా, నేను అన్నీ చేస్తాను. మాస్క్ కూడా వేసుకోలేదు పేషెంట్. పర్లేదు, డబ్బులు ఉంటాయి. చెప్పండి అమ్మా, ఏమైంది నీకు? అదే హెడేక్ వచ్చింది మేడం. హెడేక్ వచ్చిందా? డాక్టర్ కొంచెం పేపర్ తీసుకురారా. డాక్టర్ గారు ఏంటి స్కానింగ్, సిటీ స్కాన్ అవన్నీ రాసేస్తున్నారు ఏంటండి? అయ్యో డాక్టర్ గారు, ఆవిడకి ఏమైనా తెలిస్తే. అయ్యో 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 చాలండి. ఇప్పుడు నొక్కేద్దాం. ఇంకో అమ్మా మీకు సిటీ స్కానింగ్ ఇంకా చాలా స్కానింగ్లు ఎక్స్రేలు అవన్నీ రాసాము, మొత్తం కలిపి 1,00,000. అలాగే మేడం, పే చేస్తాం మేడం. పే చేసేయాలండి, ఫాస్ట్గా చేసేయండి. వీక్లో మార్నింగ్ పే చేస్తాం మేడం. అలాగే. సరే మేడం. అమ్మ 1,00,000. ఆవిడ వచ్చింది చిన్న తలపోటుకండి, మీరేంటండి 1,00,000 రూపాయలు సమానం రాసినట్టు రాస్తారు. అలా రాస్తేనే కిక్ ఉంటుంది. ఇప్పుడు కిక్ అంటారా, తర్వాత మళ్ళీ మీరే ఏమవుతుంది. వదిలే. ఎస్, మీటింగ్కి అరేంజ్ చేయండి. నేను మీటింగ్లో ఉన్నాను. ఓకే, ఐ కాల్ యూ లేటర్. ఓకే, బాయ్. అమ్మా డాక్టర్ గారు ఏరమ్మా? డాక్టర్ గారు లోపల ఉన్నారండి, మీటింగ్లో ఉన్నారు. ఏంటండి? మాట్లాడాలి అమ్మగారు డాక్టర్ గారితో. ఏంటండి సమస్య? మొన్న హాస్పిటల్కి వచ్చాను కదమ్మా, చాలా బాగా చూసారమ్మా. నాకు రోగాలన్నీ రప్పించారమ్మా డాక్టర్ గారు. ఒక జబ్బు కోసం వస్తే 2 జబ్బులు రప్పించారమ్మా డాక్టర్ గారు. ముందు డాక్టర్ గారిని పిల్లమ్మా. ఉండండి. పిల్లమ్మా, తొందరగా పిల్లు. డాక్టర్ గారు నిన్న వచ్చిన పేషెంట్ చాలా సీరియస్గా కేకలు వేస్తున్నారండి బయట. నేను జూమ్ కాల్లో ఉన్నానండి. కాల్ లేదు. అబ్బా పంపించండి అమ్మా, ఏదో చెప్పి పంపించండి. మేనేజ్ చేయడం కష్టంగా ఉందండి. అబ్బా ఏదో చెప్పి మేనేజ్ చేయమ్మా, బాబు పంపించావండి. అంటే వాళ్ళ మేడం గారు జూమ్ కాల్లో ఉన్నారండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. డాక్టర్ గారు వెళ్ళండి, బయటికి రండి. అసలు డాక్టరేనా? ఇది చదివే అసలని. ఇది హాస్పిటల్ అమ్మా, మీరు అరగకూడదు. కూర్చోండి. 500 ఫీజు ఎలా తీసుకున్నాం అమ్మ? 100 రూపాయలు నాకు కాదు, 500 కావాలన్నా. కూర్చోండి. కూర్చోవాలమ్మా, దేనికోసం కూర్చోవాలమ్మా చెప్పు. సరే మేడం, కరోనా అన్నాను, 100 రూపాయలు ఫీజు ఇచ్చాను, నాకు 500 కావాలన్నా. నాకు ఏంటి, నాకు వచ్చిన జబ్బు కాకుండా లేని జబ్బులు రప్పించావు కదా నాకు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను. హాస్పిటల్ మూయించేస్తాను. నేను చెప్పాను కదా డాక్టర్ గారు, ఇలాంటి కొంప ముంచే పని ఏదో ఒక రోజు వస్తుందని. మీరు ఎప్పుడు నా మాట వినలేదు. ఇప్పుడైనా చూసారా ఆవిడ లేని బీపీ తీసుకొచ్చారు, మొన్న రాగా కాక లేనివన్నీ అంటగట్టారు. ఆవిడ చూసారా ఎలా కైకైమని ఎగురుతుందో. ఇప్పటికైనా మించింది ఏం లేదండి. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటున్నారు, ఏమైనా అవుతుందా? పర్వాలేదు, అది మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మా చర్చిలో కొంచెం క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయండి. మీరు వచ్చి ఒకసారి అక్కడ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తే కొంచెం మీకు రిలీఫ్గా ఉంటుంది. సరే డాక్టర్, రండి వెళ్దాం. మీరందరూ పశ్చాత్తాపడడానికి మరి ఇక్కడ ఒక ఆరాధన కూడా జరగబోతుందండి. ఆరాధనలో పాస్టమ్మ గారు, పావని గారు, మీ అందరికీ వందనాలు. మరి వాళ్ళ యునైటెడ్ కల్వరీ బాప్టిస్ట్ ప్రేయర్ హౌస్ క్రిస్మస్కి ఇచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రేయర్ చేసుకుని మన ఆరంభ ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన నా తండ్రి, నాయనా గొప్పవాడా తండ్రి, నాయనా ఇదిగో ఈరోజు జరగబోచున్న నైనా క్రిస్మస్ వేడుకలో నువ్వు ఉండి నైనా ప్రతి ఒక్కళ్ళతో నువ్వు మాట్లాడమని, నైనా అందరి హృదయాలు తెరవమని, నైనా ఆశీర్వదించమని యేసుని నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి అందరూ విషెస్ చెప్దాము. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
కీర్తన నుంచి 112వ కీర్తన రక్షకుడు ఉదయించినాడట సాంగ్ పాడుకున్నాము. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట రక్షకుడు ఉదయించినాడు రారగుల్లా బోయాలారా దర్శనమున బోయి మనని రీక్షణ బలముందు దాము రక్షకుడు ఉదయించినాడట మన కొరకు బలమా రక్షకుడు ఉదయించినాడట. మనమందరం ఇప్పుడు దేవుని వాక్యము చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుడు తన పరిశుభ్రత నుంచి ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభములు. క్రిస్మస్ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ యునైటెడ్ కల్వరీ బాప్టిస్ట్ ప్రేయర్ హౌస్ నుంచి విషెస్ తెలియచేస్తున్నాను. మనం ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం అంటే ఆయనకి సమీపముగా మనం జీవించడం అని అర్థం. క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే అందులోనే ఉంటుంది. మనం దురాశలకి పోకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ఐక్యపరుచుకొని ఉండాలి, అత్యాశకు మనం పోకూడదు. దేవుడు చెప్తాడు కదా, ధన్యతల్లో చెప్పాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులను చెప్తారు కదా. ఆ రీతిగా నీతి కొరకు మనం జీవించాలి. ఆయనను పోలి జీవించినప్పుడే నిజమైన క్రీస్తు బిడ్డలమై మనం జీవించగలం. ప్రేమ కలిగి ఉండాలి. ఆయన మనకి మాదిరి చూపించి ఆయన ప్రేమను సిలువలో మనకి కనపరిచి ఆయన తిరిగి పరమ బుధించారు కాబట్టి ఆ రీతిగా మనం ప్రేమ కలిగి దేవుని యందు జీవించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం మనకి వస్తుంది. ఎవరైనా ఈరోజు నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎవరి హృదయాలు అయితే దేవుడు మార్చాలనుకుంటున్నాడో వారందరూ పశ్చాత్తాపడుతూ దేవుని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఏ రీతిగా మనం ఆశపడాలి? అత్యధికంగా ఈ లోక ఆశలపై మనం ఆశపడకూడదు. దేవుని కొరకు ఆశపడాలి. ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకోవాలి, ఆత్మీయ ఫలాలు మనం పొందుకోవాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా జీవించగలం, నిజమైన సాక్షులుగా జీవించగలం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనందరం ఒకసారి ప్రేయర్ చేసుకుందాము. ముగింపు ఆరాధన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా, తండ్రి నాయన, వచ్చిన బిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డల హృదయాలు నువ్వు తట్టి ఉన్నావో తండ్రి, ఏ బిడ్డలతో నువ్వు మాట్లాడి ఉన్నావో నైనా, ప్రతి ఒక్క బిడ్డని నువ్వు దర్శించి నాయన అయా నిజమయంగా తండ్రి నాయన నిజమైన ఆత్మీయ మేలుల బిడ్డలు పొందుకుని వెళ్ళడానికి సహాయము దయచి, నిజమైన ప్రేమను కలిగి నైనా లోకాశల వైపు మనసు పెట్టకుండా తండ్రి నీ వైపు ఆ బిడ్డలు జీవించగల ఆశను దయచి తండ్రి నాయన, ఒకరినొకరు నాయన తండ్రి ఆత్మీయంగా పురుగొల్పుకోవడానికి సహాయం చేయమని నైనా ఈ క్రిస్మస్ ఆరాధనను దీవించమని యేసుని నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యునైటెడ్ కల్వరీ బాప్టిస్ట్ ప్రేయర్ విషెస్, యునైటెడ్ కల్వరీ బాప్టిస్ట్ ప్రేయర్ విషెస్, పాస్టర్ శాంసన్ అయ్య గారి విషెస్, పాస్టర్ శాంసన్ అయ్య గారి విషెస్, పాస్టర్ ఇవాన్ సమ్మ గారి విషెస్,
విషెస్ యూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్.